డాక్టర్ మూలి వెంకటకృష్ణారెడ్డి. నేను రాయల్ డిగ్రీ కాలేజ్లో అసిస్టెంట్ లైబ్రరీగా రిటైర్డ్ అయినా గత మేలో. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో ప్రశాంత జీవనం గడుపుతున్నాను. నా తోట పనులు నేను తప్ప. ఈరోజు ఉదయమే జ్యోతి విలేకరు ఇక్కడ ప్రవీణ మరేమో పొద్దున్నే పేపర్ చూసిన, ఎట్లా రాయితుందో ఇట్లాంటి వార్తలు ఏమో నాకు అర్థం కాదు. అవినాష్ డైరెక్షన్ అంట, కృష్ణారెడ్డి యాక్షన్ అంట. ఎవరు డైరెక్షన్లు చేస్తున్నారో ఎవరు యాక్షన్లు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఇట్లాంటి వార్తలు ఈ జ్యోతి వాళ్ళు రాయడం చాలా బాధాకరమైన విషయం. ఇది మీ యాజమాన్యాన్ని కూడా చెప్పండి. మీరు నాకు మంచి ఫ్రెండ్స్, అందుకని నేను మీకు చెప్తున్నాను. నేను ఫస్ట్ సారు మర్డర్ జరిగిన తర్వాత అక్కడ ఒక లెటర్ దొరికితే ఆ లెటర్ నేను ఇమీడియట్గా నరెడ్డి రాజశేఖర రెడ్డికి నేను తెలిపితే ఇట్లా లెటర్ ఉందని చెప్పేసి దాని ఇమీడియట్ దాచిపెట్టు, ఎవరు చూపించొద్దు అని చెప్తే అది ప్రాబ్లం అవుతుంది పోలీసులతో అని చెప్తే కూడా నీకెందుకు, నేను చెప్పిన పని నువ్వు దాచిపెట్టు ఎవరు తెలియకుండా అని చెప్తే నేను చెప్పిన ప్రకారం చేసిన. వాళ్ళ దగ్గర నేను పని చేస్తున్నా కాబట్టి, ఉప్పు పులుసు మా సారు వాళ్ళు తింటాను కాబట్టి. వాళ్ళేమో చెప్పినోని ఇరికిచ్చినారు. చేయించినోడు రాజశేఖర రెడ్డిని నాకు చేయించినోడు ఏమో బయట ప్రశాంతంగా ఎక్కడ వాళ్ళేమో బాగుండాలి, అందరూ హ్యాపీగా తిరగచ్చు. వాళ్ళు నీతులు చెప్తారు. ఇప్పుడు అట్లాంటివి రాయరు మీరు. తర్వాత నేను డిటీసీలో కూడా నన్ను బాగా కొట్టడం జరిగింది. ఎందుకు, నరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ హత్య చేయించింటాడేమో, నీకు మంచి ఫ్రెండ్ కదా నువ్వు చెప్పు అని. నేనేం చెప్పా, నాకు మంచి ఫ్రెండే కానీ వచ్చేప్పుడు మాట్లాడుతుంటాను, కానీ ఇలాంటి విషయాలు ఎప్పుడు ఈ టాపిక్ వచ్చేది కాదు అని నేను యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది చెప్పేవాడిని. ఆ మాట చెప్తే వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఇది అక్కడ నన్ను డిటీసీలో చేసిన పని. తర్వాత కొద్ది రోజులకు 13 రోజులు నన్ను అక్కడ ఉంచుకొని నన్ను ప్రకాష్ను ఎర్రగంగిరెడ్డిని రిమాండ్కి పంపించారు. రిమాండ్ 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. కొద్ది రోజుల తర్వాత ఈ కేసును సిబిఐ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు విచారణ నిమిత్తము ఏ టైంలో రమ్మన్నా కూడా కడపకు కానీ పులివెందులకు కానీ మా పనులు ఉన్నా కూడా మేము విడిచిపెట్టేసి వాళ్ళకి పోయి సహకరించి వాళ్ళకు మేము అన్ని విషయాలు చెప్పి వచ్చేవాళ్ళము. తర్వాత 3/3/2021 ఢిల్లీ నుంచి అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చేసి పేరు మాత్రం రాలే, దీపక్ గౌర్, ఆయన నుంచి నోటీస్ పంపించారు పులివెందుల స్టేషన్కి. అప్పుడు సిఐగా భాస్కర్ రెడ్డి సార్ ఏమో ఉన్నట్టుంది అప్పుడు నాకు తెలిసి. భాస్కర్ రెడ్డి సార్ నాకు ఫోన్ చేసి, కృష్ణారెడ్డి స్టేషన్ రా, నీతో కొంచెం మాట్లాడాలా, నీకు నోటీస్ తీసుకోవాలా అన్నారు. ఇమ్మీడియట్గా వెళ్ళా అక్కడికి. వెళ్తే ఇట్లా నీకు నోటీస్ ఇచ్చారు, ఢిల్లీలో సిజిఓ కాంప్లెక్స్ ఉంది, అది సిబిఐ ఆఫీసు, 3వ తేదీ నువ్వు అక్కడ 10 గంటలకు అటెండ్ కావాలా అని నోటీస్ ఇచ్చారు. సరే నేను తీసుకున్న వెంటనే నేను ఇంటికి పోయి నేను నరేంద్ర రాజశేఖర్కి కాల్ చేసిన, ఇట్లా నోటీస్ ఇచ్చారు, ఇట్లా ఢిల్లీకి పోమంటున్నారు అని. నాకు అంతమంది వారం కిందటే నాకు చెప్పేవాడు, నిన్ను హైదరాబాద్కు పిలిపిస్తారేమో, హైదరాబాద్లో విచారిస్తారేమో అంటే. ఆల్రెడీ ముందు కథ తెలుసు వాళ్ళకి. తెలియనట్టు నా దగ్గర డ్రామా ఆడించుకుంటున్నారు వాళ్ళ దగ్గర పెట్టుకొని నన్ను. సరే అని చెప్పేసి నేను విషయం చెప్పిన తర్వాత సరే వెళ్ళు, ఏమవుతుంది అక్కడ వాళ్ళకి సహకరించు, 4 రోజులు వెనక్కి వస్తావు కదా, అక్కడ పోయే ఫ్లైట్ ఛార్జీలు, తర్వాత అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, నీ ఎక్స్పెండిచర్ అన్నీ నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు. ఇది నాకు సిబిఐ వాళ్ళు ఇచ్చిన నోటీస్. ఇది 21లో నన్ను ఢిల్లీకి పిలిపించినప్పుడు. తర్వాత నాకు ఫ్లైట్ టికెట్ మా కొడుకు, పెద్ద కొడుకు రాజేష్ అని పిల్లోడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేవాడు రాజశేఖర్ దగ్గరనే. నా ఢిల్లీకి పోవడానికి ఫ్లైట్ టికెట్ కూడా మా రాజేష్ మన అకౌంట్లో డబ్బులు కట్టేసుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేయని ఫ్లైట్ టికెట్ పెట్టించాడు నాకు. తర్వాత ఈ పైన విజిటింగ్ కార్డు ఉంది చూడు, అక్కడ ఎయిర్పోర్ట్కి ఒక పిల్లని అరేంజ్ చేశాడు నాకు. అక్కడ రిసీవ్ చేసుకొని లాడ్జీ చూపించేసి అక్కడ చూసుకోమని చెప్పని.
అక్కడ పాండే అని ఒక పిల్లోడు, రాజశేఖర్, నరెడ్డి రాజశేఖర్. తర్వాత నాకు పోయేటప్పుడు 50,000 రూపాయలు నాకు డబ్బు ఖర్చులకు ఇచ్చాడు. అక్కడ అయిన తర్వాత మధ్యలో వినయతలో కూడా జాయిన్ అయింది నా దగ్గరికి వచ్చి, ఎంక్వైరీకి వచ్చి. నాకు డబ్బులు తక్కువ వస్తే మళ్ళీ ఒక 50,000 నాకు అకౌంట్లో కూడా డబ్బులు వేశాడు. ఆన్లైన్ కూడా కొట్టినా, చూడండి ఇది బ్యాంక్ స్టేట్మెంట్. అంటే మంచిగా నేను చేస్తా అన్నట్టుంది, అక్కడ మీరు మీ పని మీరు కానివ్వండి అన్నట్టుంది ఇది కథ అంతా. సరే అయిపోయింది. అక్కడ నన్ను బరగొడు బాధినారు, అన్నీ చేసినారు, 3rd డిగ్రీ ఉపయోగించినారు. ఆ గోడంతా రాజశేఖర్కు చెప్పుకున్నాము, శివప్రకాష్ చెప్పుకున్నాము, సౌభాగ్యముకు చెప్పుకున్నాము. ఎన్ఆర్ఐ నా ఫ్రెండ్ గుంటూరులో నాయుడు ఉంటే ఆయనకు కూడా చెప్పాను నేను, కానీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. నెల రోజులు బరాయించిన అక్కడ బరాయించి లాస్ట్ ఎట్టకేలకు 31 మార్చి 31 నెల రోజులు పంపించారు అక్కడి నుంచి నన్ను. ఆ రిటర్న్ టికెట్ కూడా నరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఢిల్లీ టు బెంగళూరు బుక్ చేసి వాళ్ళ ఇన్నోవా కారును, మా సారు వాడే కారు ఇన్నోవా కారు, అక్కడికి నా కోసం పంపించాడు. పంపించి ఆ కారులో మేము వచ్చేసినాము. తర్వాత 12/8/21 పులివెందుల గెస్ట్ హౌస్ సూట్ నెంబర్ 4లో రామ్ సింగ్ సారు అక్కడ విచారించిన మధ్యలో నువ్వు అవినాష్ పేరు, భాస్కర్ రెడ్డి పేరు, శంకర్ పేర్లు చెప్తావా లేదా అని చెప్పి, ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు చెప్పు అని చెప్పి నన్ను పెద్దలు పెట్టిన చెప్పకపోతే నన్ను కట్టె తీసుకొని కొడితే నేను అరుస్తాను, కేకలేస్తాంటే బయట సురేంద్రనాథ్ రెడ్డి కూడా ఇంటున్నాడు, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి. ఈ పొద్దు దానికి సాక్ష్యాలు లేవు అని చెప్పి పేపర్లో రాస్తారు ఈ జ్యోతివార్లు. ఇంత దారుణమా? చేసేది నిగ్గట్టుగా తెలిసి జీవితంలో ఎల్లకాలం 1000 ఏళ్ళు ఏమి బతకరు కదా అందరూ. ఉన్న 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు. బతికిన వాళ్ళు ప్రశాంతంగా మంచిగా అనిపించుకొని పోవాలా. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోలేదు కనుక ఎవరినో బలి చేయడానికి ఇంకొకరిని మంచిని బలి చేస్తారా మీ కచ్చలతో? నేను ఇవన్నీ బాగా తట్టుకోలేక కంప్లైంట్ చేస్తే దానికి ఎలాంటి రెస్పాండ్ లేదు. నా గోడు ఎవరు చెప్పుకోవాలా? లాస్ట్కు కడప ఎస్పీ గారికి నేను 13/12/2021లో మళ్ళీ ఆయనకు ఒక కంప్లైంట్ లెటర్ ఇచ్చినాను. ఆయన కూడా ఏం లేదు, ఆ ఎస్పీ గారు కూడా. సరే ఇంకేం చేయాలని చెప్పేసి నేను మళ్ళా కోర్టు పులివెందులకు వచ్చి మళ్ళీ నేను పులివెందుల కోర్టులో కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. దీని మీద చేస్తే ఆ కోర్టు కూడా మరి భయపడినారో ఎట్టెట్టినో జడ్జిలు ఏమో నాకు తెలియదు, కానీ 2 ఏళ్ళ వరకు దాని జోలికి పోలే. 2 ఏళ్ళ తర్వాత కోర్టు వారు పోలీసు వాళ్ళను 15 రోజుల లోపల మీరు దీన్ని కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ వేయండి అని చెప్తే ఆగమేఘాల మీద అప్పుడు ఛార్జ్షీట్ ఎంక్వైరీ చేసినారంతా. ఆ ఎంక్వైరీలో భాగంగా రాజు సారు 2 సార్లు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూర్చొని నన్ను 20 పేజీలు దగ్గర 20 పేజీల స్టేట్మెంట్ నాతో తయారు చేయించినాడు, రాసుకున్నాడు ఇదంతా. సరే ఇదే బాగానే ఉంది. 18/10/2021లో అంటే 17వ తేదీ మా కొడుకును సునీత రాజశేఖర్ అవుట్ ఆఫ్ ప్లేసెస్ తీసుకెళ్ళి సెల్లు ఆఫ్ చేసి మా వాడిని నానా హింసలు పెట్టి ఎట్ట తిరిగి మీ నాయన నువ్వు ఒప్పించు లేదా ఇబ్బంది పడతారు, మీ నాయన అంతా తెలుసు అట్లా ఇట్లని మా వాడిని ఏడిపించేది చేసి తలకాయ నచ్చేది చేసి సాయంత్రం వరకు ఇబ్బంది పెట్టినారు. వాడు సాయంత్రం ఫోన్ చేసి వాడు ఏడుస్తుంటే తట్టుకోలేక నేను ఏం రా ఎందుకు ఏడుస్తున్నామంటే ఇటు నన్ను వాళ్ళు ఏంటంటో మాట్లాడుతున్నారు అంటే నా తలకాయ పగిలిపోతుంది, నేను నా వల్ల కావడం లేదు, నేను చచ్చిపోయేటట్టు ఉంది అనిపించి అంత మాట్లాడితే నీకేం భయం ఉందిరా, ఏం మనమే తప్పు చేసినామో చెప్పురా ఏంటంటే వాళ్ళు నిన్ను రమ్మంటున్నారు, నన్ను చాలా ఏదేదో మాట్లాడినారు, నువ్వు హైదరాబాద్కు రావాలంట అన్నారు. అంటే వాళ్ళని నాకు ఫోన్ చేయమని చెప్పాను నేను. చెప్తే వాళ్ళు నీతో మాట్లాడాలంటే భయం అంట, అందుకే నన్నే ఫోన్ చేయమన్నారు అని మా వాడు చెప్పాడు. నేను అప్పుడు కడపలో పనిచేస్తాను నేను.
ఆర్ట్స్ కాలేజీలో. లీవ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా నేను వచ్చి అదే రోజు 17th నైట్ నేను వెళ్ళిపోయాను హైదరాబాద్కు. హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ దిగుతానే నేను ఫ్రెషప్ అయిపోయి మా కొడుకు నేను ఫోన్ చేస్తే నరేంద్ర రాజశేఖర్కి ఫోన్ తీలే. మళ్ళీ ఒక 20 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేస్తే ఇట్లా వచ్చినానని చెప్తే నువ్వు పాత ఆఫీస్ కాడికి వద్దు అంటే రన్నింగ్లో ఉండే ఆఫీసు, అక్కడ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి కదా, ఏడ బయట పడతామనుకొని వాళ్ళ ఆలోచన. అంటే ముందు మనకు తెలియవు ఇన్ని, వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్లో ఉండేటోళ్ళు వాళ్ళ పేరు. మనం ఉన్నట్టు మాట్లాడడానికి మనకేం భయం ఉందని చెప్పేసి మనం అనుకునే వాళ్ళము. తర్వాత కొత్త ఆఫీస్ ఉంది, కొత్త ఆఫీస్ కాడికి రా అన్నారు. కొత్త ఆఫీస్ కాడికి వినాం. మేము పోయిన 10 నిమిషాలకు వాళ్ళు వచ్చినారు. పైన కూర్చున్నాము, నలుగురు ఇట్లా కూర్చున్నాం, మా కొడుకు నేను వాళ్ళిద్దరు కూర్చొని నువ్వు రామ్ సింగ్కు చెప్పినట్టు సహకరించాలా, లేకపోతే నువ్వు ఇబ్బంది పడతావు, మళ్ళీ మేము సేవ్ చేయలేము, ఈరోజే ఢిల్లీలో శాస్త్రి తయారు చేస్తున్నారు, ఇంకా ఇది లాస్ట్ ఇదని చెప్పి అన్నారు. మీరు ఏం లాస్ట్ చేసినా నేను ఉన్నట్టు చెప్తాను, అంతేగాని మీరు లేని చెప్పాలంటే నా వల్ల నేను చెప్పలేనట్లా, నా వల్ల కాదని చెప్పిన. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి నా మీద ఫైర్ అయినారు. సుంత మరీ 2 months ఫైర్ అయింది నా మీద. అయితే నేను కూడా అట్లే మాట్లాడినా, ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా, మీ దగ్గర ఏం మీ దగ్గర పనిచేస్తానని చెప్పేసి మీరు ఇష్టమచ్చి మాట్లాడితే ఏం బెండే పరిస్థితి ఏం కాదని చెప్తే రాజశేఖర్ వచ్చేసి నా పక్కకు వచ్చి కూల్ అని నన్ను సర్దుబాటు చేసి భుజం తట్టరేసినాడు. ఆ టైంలో సునీత ఏమంటుంది రాజశేఖర్ని, కృష్ణారెడ్డి ఈ కేసులో మనం సహకరించకపోతే నువ్వు జైలు పోతావు రాజశేఖర్ అని అనింది. ఆ రోజు నుంచి నాకు వాళ్ళిద్దరి మీద నాకు అనుమానం, వీళ్ళ పాత్ర ఏదైనా ఉందో సార్ మీద అని చెప్పేసి. లేకపోతే ఎందుకన్నా ఆ విషయం ఆ మాట. సరే అది అయిపోయింది, నేను బాయ్ అని చెప్పేసి వచ్చేసినాను. నేను 10 నిమిషాలకు కూడా లేను వాళ్ళ దగ్గర. నేను వచ్చేసి నేనే సౌభాగ్యం దగ్గర అయిపోయినా. సౌభాగ్యం విషయం చెప్తే ఆమె చెడబడ కూతురు వాళ్ళని తిట్టినట్టు మాట్లాడింది మా ముందరేమో. వాళ్ళకేం పని పాట లేదా, వాళ్ళు వచ్చి 2 రోజులు కాదు పిల్లల్లో, అక్కడే మాట్లాడచ్చు కదా, నీకేం ఇంత దూరం మళ్ళీ నేను పిలిపించుకోవడానికి అవసరం ఉంది అని చెప్పేసి అప్పటికి ఆమె మజ్జిగ తాగిన. నేను మా కొడుకు, నువ్వు అసలు సాయంత్రం వరకు ఎందుకు, ఇప్పుడే వెళ్ళిపో, నేను డ్రైవర్ని పెట్టి పంపిస్తున్నా అని చెప్పేసి అప్పుడే కడపకు నాకు కారు ఇచ్చి పంపించింది ఆమె. ఈ పొద్దు పేపర్లో ఏం రాసినారు, దీనికి సాక్ష్యాలే లేవు, మేము డ్రైవర్ని పెట్టి పంపలేదు, సీసీ ఫుటేజ్లే లేవు, మేము కలిసనే లేదు సునీత రాజశేఖర్ అని. లొకేషన్ దిగండి తెలుస్తుంది మీకు, ధైర్యం ఉంటే కనుక తీసి చెప్పండి, మేము అందరం కలిసామా లేదా, మేము నలుగురం వస్తాడని. డ్రైవర్ని పంపించినా లేదని డ్రైవర్ నెంబర్ నాది, లొకేషన్ పెట్టండి, డేటా తీయండి. ఊరిక పేపర్లో రాయించుకుంటూ సరిపోతుంది అన్నీ.